హలో అండి. నమస్తే. నేను మీ గోదావరమ్మ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు ఆలియా కట్ డ్రెస్ మోడల్ అయితే చూపించబోతున్నానండి. ఇందులో స్పెషల్ ఏముంది? ఆలియా కట్ డ్రెస్ మోడల్స్ యూట్యూబ్లో చాలా ఉన్నాయనుకుంటున్నారా? నేనైతే ఓన్లీ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్తో డ్రెస్ స్టిచ్ చేయబోతున్నానండి. అదే ఇందులో స్పెషల్. మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్లో వేసుకున్నాను ఫ్యాబ్రిక్ని. ఇక్కడ వచ్చేసి 39 సెంటీమీటర్స్ ఉందండి డబుల్ ఫోల్డింగ్లో. ఇంచెస్ ఉంది. నేను సెంటీమీటర్స్లో చూపిస్తే మీకు దూరంగా కనిపించదు కదా అని చెప్పి టేప్తో ఇంచెస్లో చూపిస్తున్నాను. ఓన్లీ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్. ఇది మీటర్ వచ్చేసి నాకు 150 పడిందండి. 2 మీటర్స్ 300. ఇక్కడ వెడల్పు చూపించాను కదా, పొడుగు కూడా చూపిస్తున్నాను చూడండి. పొడుగు వచ్చేసి 44 ఇంచెస్ ఉంది. ఈ 44 ఇంచెస్ నాకు డ్రెస్ పొడుగు అనేది సరిపోతుంది ఖర్చులతో సహా. సో ఇక్కడ నేను డబుల్ ఫోల్డింగ్లో ఉన్నదాన్ని ఇంకొకసారి ఫోల్డ్ చేస్తున్నానంటే టోటల్ మనకి 4 ఫోల్డింగ్స్ అవుతాయండి. ఈ 4 ఫోల్డింగ్స్ మీద నేను బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. బాడీ పార్ట్ పొడుగు వచ్చేసి 15 ఇంచులు తీసుకున్నానండి. మిడిల్లో ఒకసారి తీసుకుంటున్నాను, ఆ చివరి కూడా ఒకసారి 15 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. 15 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట పొడుగు. దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి దాన్ని కట్ చేసేసేయండి. సో ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్లో నేను బాడీ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఇందులోనే తీసుకుంటాను. ఎలా కట్ చేస్తాను అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే కనుక కటింగ్ అనేది చాలా బాగా అర్థమవుతుందండి. చాలా ఈజీగా నేను చూపించాను. ఇది కట్ చేస్తున్నప్పుడు అనిపించింది బాడీ పార్ట్ కోల్ని లైనింగ్ వేస్తే బాగుంటుందని చెప్పి. సో అందుకని నా దగ్గర ఒక బ్లౌజ్ పీస్ ఉంది క్రీమ్ కలర్ది. ఆ బ్లౌజ్ పీస్నే దీనికి లైనింగ్ కింద యూజ్ చేస్తున్నానండి. సో అంచుల వైపుది ఇలాగా ఒక డబుల్ ఫోల్డింగ్ వేసుకోండి. ఇది ఏంటంటే పైన కింద మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది. బాడీ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ 11 ఇంచెస్లో షోల్డర్ ఇంకా నెక్ కలిపి 6.5 తీసుకున్నాను. ఈ 6.5లో 3 ఇంచెస్ నెక్ తీసుకుంటే 3.5 ఏమో షోల్డర్ పార్ట్ అవుతుందండి. మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇక్కడ నేను రైట్ చేసి చూపిస్తున్నాను చూడండి. 3 ఏమో నెక్, 3.5 షోల్డర్. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5కి మార్కింగ్ చేసుకున్నానండి. దీన్ని ఇలా స్క్వేర్ షేప్లో మార్క్ చేసుకోవాలి. లోత్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్కి 2 పాయింట్స్ తక్కువగా పెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ మనం కర్వ్ షేప్ తీసుకోవడం కోసం పైన ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని షోల్డర్కి ఇలా క్రాస్ తీసుకుంటే డ్రెస్ ఫినిషింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం కర్వ్ షేప్ తీయడం కోసం ఇక్కడ ఎక్కడి నుంచి కర్వ్ షేప్ తీయాలని డౌట్ చాలామందికి ఉంటుంది కదా. సో అందుకని నేను చూపిస్తున్నాను. పైనుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఈ కర్వ్ షేప్ అనేది తీసుకోండి. అలాగే ఎక్కడ ఎండ్ చేయాలి అనుకుంటారు కదా, మన బాడీ లూజ్ ఎంత ఉందో అక్కడికి ఎండ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ బాడీ లూజ్ 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 9 ఇంచెస్ వరకు మనం కర్వ్ షేప్ అనేది తీసుకుని తర్వాత స్ట్రైట్గా పెట్టేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ చాలా ఇంటిగా వస్తుంది. ఎక్కడా కూడా మీకు నుడతలు అనేవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ మన ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ 3/4 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. 3/4 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత దాన్ని కర్వ్ షేప్లో తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుందన్నమాట. బ్యాక్ కంటే కూడా ఫ్రంట్ లోత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మీకు ఇక్కడ నెక్ ఫ్రంట్ అనేది 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. వీ షేప్ నెక్ కాబట్టి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. లేదంటే 5 ఇంచెస్ 5.5 సరిపోతుంది ఫ్రంట్ నెక్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం పొడుగు ఎంత తీసుకోవాలని చూద్దాము. నేనైతే 15 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ పీస్లో మనకి 30 ఇంచెస్ పొడుగు ఉంటుంది. అంటే 15 ఇంచెస్ 15 ఇంచెస్ 2 పార్ట్స్ అన్నవి మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇక్కడే వచ్చేస్తాయి. దీన్ని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. బాడీ లూజ్ వచ్చేసి మనం 11 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కిందకు వచ్చేసరికి ఒక 1 ఇంచ్ తగ్గించి 10 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో క్రాస్గా అయితే లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సేమ్ ఆ ఖర్చుతో ఒక స్కేల్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని కుట్టేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఇక్కడ మనకి ఆలియా కట్ మోడల్ అనేది స్టార్ట్ అవుతుందండి. మనం ఫోల్డింగ్ వేసుకున్నాం కదా, ఈ మిడిల్ పార్ట్లో 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మీకు ఇంకొంచెం పైకి రావాలి మిడిల్లో కుర్చీలు అనేవి అనుకుంటే 5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేనైతే. 4 ఇంచెస్ అన్నది స్టిచ్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది మోడల్ ఎలా ఉందన్నది. సో ఇక్కడికి క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలండి. సో ఇది మనకి ఫ్రంట్ పార్ట్. దీన్ని యూజ్ చేసి మనం బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని కట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను స్కేల్తో క్రాస్ లైన్ తీసుకున్నాను కదండి, అది చివరి వరకు తీసుకున్నాను కాదు. 10 ఇంచెస్ ఉంది కదా, అక్కడ వరకుదే మనం తీసుకోవాలి. నేను లాస్ట్ వరకు తీసుకున్నాను. ఇది మీరు చూసుకోండి. ఇది ఒక చిన్న టిప్. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి ఇలాంటివన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో మీకు చెప్తే మీకు ఈజీ అవుతుంది కదా కట్ చేసుకున్నప్పుడు అని చూపించాను ఇక్కడ అన్నమాట.
నెక్స్ట్ ఈ కింద పార్ట్లో ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన దాన్ని సేమ్ యాస్టీజ్ ఇక్కడ వేసేసుకొని మనం తీసుకోవడమే. బ్యాక్ సైడ్ మాత్రం కట్ చేసుకోకర్లేదండి. స్కేల్తో ఇలా ఖర్చులు కింద ఎక్స్ట్రా ఉన్నదని లైన్ వేసుకున్నాను, కానీ మనకి 15 ఇంచెసే ఉంది, సో నేను కట్ చేసుకోలేదు. పైన షోల్డర్ దగ్గర క్రాస్ తీసుకున్నాను, అలాగే ఆర్మ్ హోల్ ఇలా తీసుకున్నానండి. సో ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాము. కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ నెక్ ఎలా తీసుకోవాలని నేను చూపిస్తాను. మీకు కావాలంటే బ్యాక్ సైడ్ డీప్ పెట్టుకోవచ్చు. నేనైతే నెక్ అనేది పైకే పెట్టుకున్నానండి. అది ఎలా కట్ చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ 2.5 తీసుకున్నాను. వెడల్పు అయితే పైన సేమ్ 3 ఇంచెస్ ఫ్రంట్ నెక్ ఎలా తీసుకున్నాము అలాగే దీన్ని స్క్వేర్ షేప్లో డ్రా చేసి ఇందులోనే మనం రౌండ్ షేప్ అని తీసుకోవాలి ఈ విధంగా. సో దీన్ని కట్ చేసేద్దామండి నెక్. సో ఇది బ్యాక్ సైడ్ పార్ట్. ఇంకా దీని పొడుగు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కింద అది కట్ చేసుకుంటే 14.5 వస్తుంది, 15 ఇంచెస్ సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ లైనింగ్లో ఇక్కడ హ్యాండ్స్ దగ్గర లోతు అంటే ఆర్మ్ హోల్ దగ్గర లోతు తీసుకుంటున్నాను, అలాగే నెక్ ఫ్రంట్ డీప్ అనేది కట్ చేసేసుకుంటున్నాను 6 ఇంచెస్కి. సో ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి. దీన్ని 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఇందులో బ్యాక్ పార్ట్ వేసి కట్ చేస్తున్నాను అనమాట. తర్వాత దానికి సెపరేట్ చేసి అప్పుడు ఫ్రంట్ లైనింగ్ ఉంది కదండి అది వేసి కట్ చేస్తాను. ఎప్పుడు కూడా మనకి ఎలాంటి క్లాత్ కట్ చేసుకున్నా బాడీ పార్ట్కి మాత్రం లైనింగ్ వేసుకుని కుట్టుకుంటే మనకి కట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఫ్రంట్ అండి. ఇందులో మనం తీసుకోవాల్సింది ఏంటంటే నెక్, ఇంకా కింద కటింగ్ ఉంది కదా కటింగ్ కట్ చేసుకోవాలి. ఇదండి, ఇది కట్ చేసేసిన తర్వాత మనం ఇక్కడ హ్యాండ్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. మనకి మిగిలిన ఫ్యాబ్రిక్లో హ్యాండ్స్ వస్తాయన్నాను కదా, ఇది నాకు మిగిలిన క్లాత్ అయితే మనకి ఒక సైడ్ అయితే మాత్రం పక్కా జాయింట్ పడుతుందండి. మనం 2 మీటర్స్ క్లాత్తో ఇంకా 3/4 హ్యాండ్స్ కట్ చేయాలంటే కొంచెం అతుకులు అయితే పడతాయి. సో ఇది నేను లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే పైన ఆపోజిట్లో మనకి ఫోల్డింగ్ వైపు కాకుండా ఆపోజిట్లో 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ పైన 3 ఇంచెస్ నుంచి కర్వ్ తీసుకుంటే కనుక మీకు పైన కుట్టేటప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా నుడతలు రావు షోల్డర్ దగ్గర అదిను. సో ఈ విధంగా కర్వ్ షేప్లో తీసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 5 ఇంచెస్ అండి. నేను 6.5 కొంచెం ఖర్చు పెట్టుకొని తీసుకున్నాను. సో ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవడమే హ్యాండ్ అనేది. కటింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఒక సైడ్ జాయింట్ ఎక్కడ పడుతుంది అన్నది. ఇలా కట్ చేసిన తర్వాత మనం మిడిల్లో ఒక టక్ అయితే పెట్టుకోండి, కుట్టేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. చూసారు కదా, ఇక్కడే మనకి కటింగ్ అన్నది పడుతుంది. ఇది ఓపెన్ చేసుకొని 2 లేయర్స్ మీద లోతు తీసుకోవాలి. సో ఈ విధంగా లోతు తీసుకున్నానండి. ఈ లోతు దగ్గర కూడా చిన్న టక్ పెట్టుకోండి. మీకు కుట్టేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది. ఈ కటింగ్స్ అయితే మాత్రం సైడ్ జాయింట్ కోసం కట్ చేసుకున్నాను. ఇది మనకి ఇంకా మిగిలిన క్లాత్, ఈ మిగిలిన క్లాత్లో కింద పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే 4 ఫోల్డింగ్స్ వేసి కట్ చేసేసుకోకండి. కట్ చేసేయడం వల్ల ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ కూడా మీకు ఆలియా కట్ అనేది ఓన్లీ ఫ్రంటే తెలుస్తుంది కుర్చీలో. సో అందుకని దీనికి బ్యాక్ తీసేసుకోండి. ఫ్రంట్కి మాత్రమే డబల్ ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ డబల్ ఫోల్డింగ్లో మాత్రమే తీసుకోండి. మరీ చెప్తున్నాను, బ్యాక్ సైడ్ అయితే మనకి నార్మల్ కుర్చీలా వస్తాయండి, ఫ్రంట్ మాత్రమే పైకి వస్తుంది. సో అందుకని ఇక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని క్రాస్గా తీసుకోండి. మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే తీసుకున్నామో క్రాస్గా ఆ విధంగా ఈ క్రాస్ అనేది ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా క్రాస్ అనేది తీసుకోవాలి మనం. నెక్స్ట్ అయితే మనం కట్ చేసేసుకుందామండి. ఫ్రంట్ మాత్రమే కట్ చేసుకోవాలి, బ్యాక్ కట్ చేయకూడదు. ఇక్కడ కట్ చేసిన తర్వాత మిడిల్లో ఒక టక్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో 2 మీటర్ ఫ్యాబ్రిక్లో నాకు ఈ క్లాత్ మాత్రమే మిగిలిందండి, అస్సలు రద్దు అనేది రాలేదు. సో ఇప్పుడు దీనికి రెడీమేడ్ లుక్ రావడం కోసం నా దగ్గర ఒక సమోసా లేస్ అయితే ఉంది. ఈ లేస్ని వేసి స్టిచ్ చేస్తాను. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.